ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని 2 అక్షంతలు తీసుకొని స్వామికి మరల చిన్న సంకల్పం చెప్పుకోండి. పూర్వోక్తయావం గుణ విశేషణ విశిష్టాయాం సుపతిదౌ మమ మేధ ప్రజ్ఞ అభివృద్ధి ద్వారా బ్రహ్మ జ్ఞాన ప్రాప్త్యర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తి దేవత సజ్జో జాత విధానేన షోడశోపచార పూజాం కరిష్యే అని ఈ అక్షంతలు పళ్ళెంలో వదిలిపెట్టండి నీటితో. మరలా అక్షంతలు పువ్వు తీసుకొని స్వామివారి ఈ మంత్రం చెప్తూ ధ్యానం చేసుకోండి. మనసులో ఉన్నటువంటి మీ సమస్య ఏంటో స్వామివారికి విన్నవించుకొని దక్షిణామూర్తికి ఆ పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించి భస్మం వ్యాపాండురంగ శశికళాధరో జ్ఞాన ముద్రాక్షమాలా పుస్తైర్విరాజత్కర కమలధరో లోక పట్టాభిరామ వ్యాఖ్యాపీఠే నిషన్న మునివర్ణకరైః సేవ్యమాన ప్రసన్న సవ్యాలకృత్య వాసా సతతమవతు నో దక్షిణామూర్తి నీశః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షంతల పువ్వు అక్కడ స్వామివారికి సమర్పించండి. దక్షిణామూర్తి ఫోటో లేకపోయినా పర్వాలేదు, పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉన్నా చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవాహనం. మరలా అక్షంతల పువ్వు తీసుకోండి. ఓం సజ్జో జాతం ప్రపంచామి ఆవాహే సుందర నాగభూషం విజ్ఞాన ముద్రాంచిత పంచశాఖం భస్మాంగరాగేణ విరాజమానం. ఓం శ్రీ దక్షిణామూర్తి మహాత్మరూపం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. ఆవాహనం సమర్పయామి అని అక్షంతల పువ్వు ఆయన దగ్గర సమర్పించి ఆ స్వామివారిని మనం కూర్చోబెట్టిన పీట అలంకరిస్తాం కదా, ఆ పీట లేదా పూజ మందిరాన్ని ఈ విధంగా 2 చేతులతో తాకండి. ఆసనంగా భావించండి. ఓం భవే భవేన సువర్ణ రత్నామల వజ్ర నీల మాణిక్య ముక్తామణి యుక్త పీఠే స్థిరో భవత్వం వరదో భవత్వం సంస్థాపయామీశ్వర దక్షిణాస్యం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. సువర్ణ రత్న సింహాసనం సమర్పయామి అని స్వామివారిని కూర్చోబెట్టండి. స్వామివారి ఇంటికి వచ్చారు కాబట్టి ఇప్పుడు స్వామివారి పాదాలు కడగండి. ఓం భవే భవేన కస్తూరికా మిశ్రమిదం గృహాన రుద్రాక్షమాలాభరణాంకితాంగ కాలత్రయాభాజ్యగన్నివాస రాజ్యం ప్రదాస్యే హృది దక్షిణాస్యం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. పాదయోపాచ్యం సమర్పయామి. స్వామివారి పాదాలు పడినట్టు భావించి నీటిని ఒక పళ్ళెంలో వదిలిపెట్టండి. మనం వాడిన నీళ్లు స్వామివారికి వాడకూడదు. ఓం అతి భవే భవస్వమాం శ్రీజాహ్నవ నిర్మలితోయమేష చాప్యార్థమానేయ సమర్ప్యస్యే ప్రసన్నావక్త్రాంబుజలోకవంజ కాలత్రయేహం తవ దక్షిణాస్యం. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. చేతులు కడిగినట్టు భావించండి. ఇప్పుడు స్వామివారి ముఖాన్ని కడిగినట్టు భావించండి. ఓం భగవద్భవాయ నమః. ముదహామానంద సురేంద్రవంజ గంగా నదీతోయమేదం హిదాస్యే తవ ధునాచాచమనం కురుస్వ శ్రీ దక్షిణామూర్తి గురుస్వరూప. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారు త్రాగడానికి మధుపర్కం అంటే తేనె సమర్పించండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా. ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం
దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. మధుపర్కం సమర్పయామి. ఇక్కడ స్వామివారి అభిషేకాలు చేసేటప్పుడు మీకు నచ్చినటువంటి అలాగే మీకు వచ్చినటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదువుతూ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయండి. పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి విభూతి అంటే చాలా ఇష్టం కాబట్టి విభూతితో అభిషేకం చేయండి. తర్వాత గంధం సమర్పించండి. ఎందుకంటే గురుగ్రహానికి చందనం అంటే చాలా ఇష్టము, అలాగే పసుపన్న చాలా ఇష్టం కాబట్టి విభూది అభిషేకం, చందనాభిషేకం, అలాగే పసుపుతో అభిషేకము, లాస్ట్లో కుంకుమ అభిషేకం చేసి మరలా విభూతి అభిషేకం చేసి కొబ్బరి నీళ్ళు ఉంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి. ఇక్కడ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ మీకు వచ్చిన శ్లోకాలు మీరు చదవగలిగిన శ్లోకాలు చదువుతూ అభిషేకం చేయండి. ముందుగా పాలు, తర్వాత పెరుగు, తర్వాత నెయ్యి, తర్వాత తేనె, తర్వాత చెరుకు రసం ఉంటే లేకపోతే చక్కెర తీసుకోండి. ఆ తర్వాత ప్రతి ద్రవ్యము వేసిన తర్వాత మరలా కలశంలో ఉన్నటువంటి నీటిని స్వామివారికి స్నానం చేయించాలి. ఇవి 5 రకాలు అయిపోయిన తర్వాత మరలా 5 రకాల పళ్ళు ఉంటే ఒక 5 రకాల పళ్ళు కలిపి ఒక జ్యూస్లా తయారు చేసి ఆ యొక్క వచ్చినటువంటి ద్రవ్యంతో అభిషేకం చేయండి. తర్వాత కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి. తర్వాత విభూది, పసుపు, గంధము, కుంకుమ, మరలా విభూతితో అభిషేకం చేసి స్వామివారికి మరలా మంచినీళ్ళతో అభిషేకం చేసి తర్వాత మీరు స్వామివారి అష్టోత్తరం చదువుతారా. ఈ అభిషేకాలు చేసేటప్పుడు శివనామస్మరణ కూడా చాలా విశేషమైనది. శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పరాల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం చైతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం కృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి అమ్మవారితో సహా ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆయా పేర్లతో పిలువబడుతున్నటువంటి ఆ ఈశ్వరుడికి ఇక్కడ అమ్మవారు కూడా ఉంటుంది కాబట్టి శ్రీ శక్తి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ నామావళి. ఓం శ్రీ ఉమాదేవి సమేత శ్రీ సోమనాథాయ నమః. ఓం శ్రీ భ్రమరాంబాదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామినే నమః. ఓం శ్రీ మహాకాళీదేవి సమేత శ్రీ మహాకాళేశ్వరాయ నమః. ఓం శ్రీ విమలాదేవి సమేత ఓంకారేశ్వరాయ నమః. ఓం శ్రీ కేదారలక్ష్మీదేవి సమేత ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః. ఓం శ్రీ ఢాకినీదేవి సమేత ఓం శ్రీ భీమశంకరాయ నమః. ఓం శ్రీ విశాలాక్షిదేవి సమేత ఓం శ్రీ విశ్వేశ్వరాయ నమః. ఓం శ్రీ శాంతాదేవి సమేత శ్రీ త్రయంబకేశ్వరాయ నమః. ఓం శ్రీ జయ దుర్గాదేవి సమేత వైద్యనాథాయ నమః. ఓం శ్రీ నాగేశ్వరీ దేవి సమేత నాగేశ్వరాయ నమః. ఓం శ్రీ పర్వతవర్ధినీ దేవి సమేత రామేశ్వరాయ నమః. ఓం శ్రీ కృష్ణేశ్వరీ దేవి సమేత కృష్ణేశ్వరాయ నమః. ఇదం శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ శక్తి సహిత నామావళి సంపూర్ణం. శ్రీ దక్షిణామూర్తి షోడశ నామావళి. ఓం శ్రీ వ్యాఖ్యా దక్షిణామూర్తయే నమః. పాదౌ పూజయామి. ఓం శ్రీ జ్ఞాన దక్షిణామూర్తయే నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శ్రీ యోగ దక్షిణామూర్తయే నమః. జానూని పూజయామి. ఓం శ్రీ వీణా దక్షిణామూర్తయే నమః. జంఘే పూజయామి. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఊరుం పూజయామి. ఓం శ్రీ విద్యా దక్షిణామూర్తయే నమః. జఘనం పూజయామి. ఓం శ్రీ
శుద్ధ దక్షిణామూర్తయే నమః గుహ్యం పూజయామి ఓం శ్రీ లక్ష్మీ దక్షిణామూర్తయే నమః కటిం పూజయామి ఓం వాగీశ్వర దక్షిణామూర్తయే నమః నాభిం పూజయామి ఓం వటమూల నివాస దక్షిణామూర్తయే నమః ఉదరం పూజయామి ఓం శ్రీ సాంబ దక్షిణామూర్తయే నమః వక్షస్థలం పూజయామి ఓం శ్రీ హంస దక్షిణామూర్తయే నమః బాహున్ పూజయామి ఓం శ్రీ లకుట దక్షిణామూర్తయే నమః హస్తాన్ పూజయామి ఓం శ్రీ చిదంబర దక్షిణామూర్తయే నమః కంఠం పూజయామి ఓం శ్రీ వీర దక్షిణామూర్తయే నమః ముఖం పూజయామి ఓం శ్రీ శక్తి దక్షిణామూర్తయే నమః నేత్రాన్ని పూజయామి ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః నేత్రాన్ని పూజయామి ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః లలాటం పూజయామి దక్షిణామూర్తయే నమః జటామండలం పూజయామి ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః శరం పూజయామి ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహా ఓం శ్రీ మేధో దక్షిణామూర్తయే నమః సర్వాణ్యాంగాని పూజయామి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమివ బంధనాన్ మృత్యోర్ముముక్షయమామృతాత్. ఈ మృత్యుంజయ మంత్రాన్ని ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవండి. మీకు మృత్యుంజయ మంత్రం తర్వాత ఇంకా మీకు ఓపిక ఉంటే గనక రుద్రమంత్రం కూడా చదవచ్చు. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ ఓంకారాచల సింహేంద్రాయ నమః. ఓం శ్రీ ఓంకారోచ్ఛాన కోకిలాయ నమః. ఓం శ్రీ ఓంకార నీలసుకరాజే నమః. ఓం శ్రీ ఓంకారార్ణవ కుంజరాయ నమః. ఓం శ్రీ నగరాజసుతాజానయే నమః. ఓం శ్రీ నాగరాజసుతాజనయే నమః. ఓం శ్రీ నాగరాజనిజాలయాయ నమః. ఓం శ్రీ నవమాణిక్యమాలాఢ్యాయ నమః. ఓం శ్రీ నవచంద్రశిఖామణయే నమః. ఓం శ్రీ నాగరాజ నిజాలయాయ నమః. ఓం శ్రీ నవమాణిక్యమాలాఢ్యాయ నమః. ఓం శ్రీ నవచంద్రశిఖామణయే నమః. ఓం శ్రీ నందితాశేషమౌనీంద్రాయ నమః. ఓం శ్రీ నందీశాదిమదేశికాయ నమః. ఓం శ్రీ మహానలసుధాసారాయ నమః. ఓం శ్రీ మోహాంబుజసుధాకరాయ నమః. ఓం శ్రీ మోహాంధకారతరణయే నమః. ఓం శ్రీ మోహత్పలనభోమనయే నమః. ఓం శ్రీ భక్త జ్ఞానాబ్ది సీతాంసవే నమః. ఓం శ్రీ భక్త జ్ఞానతృణానలాయ నమః. ఓం శ్రీ భక్తాంభోజ సహస్రాంసవే నమః. ఓం శ్రీ భక్త కేకి గణాయ నమః. ఓం శ్రీ భక్త కైరవరాకేందవే నమః. ఓం శ్రీ భక్తకోటి దివాకరాయ నమః. ఓం శ్రీ గజాననాది సంపూజ్యాయ నమః. ఓం శ్రీ గజచర్మజ్వాలకృతాయే నమః. ఓం శ్రీ గంగాధవల దివ్యాంగాయ నమః. ఓం శ్రీ గంగాభంగల సజ్జటాయ నమః. ఓం శ్రీ గగనాంబర సంవితాయ నమః. ఓం శ్రీ గగనాముక్తమూర్ధజాయ నమః. ఓం శ్రీ వదనాబ్జజితాబ్దశ్రియే నమః. ఓం శ్రీ వదనేందుస్ఫురధిస్సాయ నమః. ఓం శ్రీ వరదానైక నిపుణాయ నమః. ఓం శ్రీ వరవీనోజ్వలత్కరాయ నమః. ఓం శ్రీ వనవాస సముల్లాసాయ నమః. ఓం శ్రీ వనవీరైకలోలుపాయ నమః. ఓం శ్రీ తేజ భుజంగ గణాకారాయ నమః. ఓం శ్రీ
तेजः पुञ्जघनाकाराय नमः। ॐ श्री तेजसामापि भासकाय नमः। ॐ श्री विनेयानां तेजः प्रदाय नमः। ॐ श्री तेजोमय निजाश्रमाय नमः। ॐ श्री नमितानङ्गसङ्ग्रमाय नमः। ॐ श्री दरहासजिताङ्गनाय नमः। ॐ श्री दयारससुधासिन्धवे नमः। ॐ श्री दरिद्रधनसेवधये नमः। ॐ श्री क्षीरेन्दुस्फटिकाकाराय नमः। ॐ श्री क्षीणेन्दुमकुटोज्ज्वालाय नमः। ॐ श्री क्षीरोपहाररसिकाय नमः। ॐ श्री क्षिप्रैश्वर्यफलप्रदाय नमः। ॐ श्री नानावर्णमुग्धाङ्गाय नमः। ॐ श्री नारीसम्मोहानकृतये नमः। ॐ श्री नादब्रह्मरसस्वादिने नमः। ॐ श्री नागभूषणभूषिताय नमः। ॐ श्री मूर्तिनिन्दितकन्दर्पाय नमः। ॐ श्री मूर्तामूर्ता जगद्वपुषे नमः। ॐ श्री मूकाज्ञानतमोभानवे नमः। ॐ श्री मूर्तिमत्कल्पपादपाय नमः। ॐ श्री तरुणादित्यसङ्कासाय नमः। ॐ श्री तन्त्रिवादनतत्पराय नमः। ॐ श्री तरुमुलैकनिलयाय नमः। ॐ श्री तप्तजाम्बूनदप्रभाय नमः। ॐ श्री तत्त्वपुस्तकोल्लस्पतनाय नमः। ॐ श्री तपनोडुपलोचनाय नमः। ॐ श्री यमसन्नितसत्कीर्तये नमः। ॐ श्री यमसंयुताय नमः। ॐ श्री यतिरूपधराय नमः। ॐ श्री मौनिने नमः। ॐ श्री यतेन्द्रोपास्य विग्रहाय नमः। ॐ श्री मन्दारहररुचिताय नमः। ॐ श्री मदनायुतसुन्दराय नमः। ॐ श्री मन्दस्मितलसद्वक्त्राय नमः। ॐ श्री मधुराधरपल्लवाय नमः। ॐ श्री मञ्जीरमञ्जुपादाक्षाय नमः। ॐ श्री मणिपटुल्लसत्तटये नमः। ॐ श्री हस्ताङ्कुरित चिन्मुद्रराय नमः। ॐ श्री हठयोगपरोत्तमाय नमः। ॐ श्री हंसजप्याक्षमालाढ्याय नमः। ॐ श्री हंसेन्द्रराज्यपादुकाय नमः। ॐ श्री मेरुशृङ्गोतटुल्लसाय नमः। ॐ श्री मेघश्याम मनोहराय नमः। ॐ श्री मेधाङ्कुरलावालग्रायाय नमः। ॐ श्री मेधापक्वफलद्रुमाय नमः। ॐ श्री धार्मिकान्तर्गुहावासाय नमः। ॐ श्री धर्ममार्गप्रवर्तकाय नमः। ॐ श्री धामत्रयनिजारामाय नमः। ॐ श्री धर्मोत्तममनोरथाय नमः। ॐ श्री प्रबोधाधारिदीपश्रिये नमः। ॐ श्री प्रकाशितजगत्प्रायाय नमः। ॐ श्री प्रज्ञाचन्द्रशिलाचन्द्राय नमः। ॐ श्री प्रज्ञामणिवरकराय नमः। ॐ श्री ज्ञानान्तरान्तरभाषात्मने नमः। ॐ श्री ज्ञात्रजातविडूरगाय नमः। ॐ श्री ज्ञानाय द्वैतदिव्यांगाय नमः। ॐ श्री ज्ञात्रजातिकुलगताय नमः। ॐ श्री प्रसन्नपारिजाताग्रायाय नमः। ॐ श्री प्रणताद्याब्धिबाडवाय नमः। श्री प्रणतार्याब्धिबडवाय नमः। ॐ श्री प्रमाणभूताय नमः। ॐ श्री भूतानां प्रमाणभूताय नमः। ॐ श्री प्रपञ्चहितकारकाय नमः। ॐ श्री यत्तत्त्वमसि संवेच्छाय नमः। ॐ श्री यक्षगेयात्मवैभवाय नमः। ॐ श्री यज्ञादिदेवतामूर्तये नमः। ॐ श्री यजमानवपुद्धराय नमः। ॐ श्री छत्राधिपतिविश्वेशाय नमः। ॐ श्री छत्रचामरसेविताय नमः। ॐ श्री छन्दशास्त्रादिनिपुणाय नमः। ॐ श्री चलजाच्छादिदुरागाय नमः। ॐ श्री स्वाभाविकसुखैकात्मने नमः। ॐ श्री स्वाभाविकसुखैत्मात्मने नमः। ॐ श्री स्वानुभूतरसोदधये नमः। ॐ श्री स्वराज्यसम्पदध्यक्षाय नमः। ॐ श्री स्वात्माराममहामतये नमः। ॐ श्री हटकाभजटाजुटाय नमः। श्री असोदस्तारिमण्डलाय नमः। इति श्री दक्षिणामूर्तिदेवतायै नमः। अष्टोत्तरशतनामावलिपूजां सम्पूर्णम्।